నమస్కారం. బ్యాంకింగ్ సెక్టర్లో ఒక సాలిడ్ కెరియర్ సెట్ చేసుకోవాలని డ్రీమ్ చేస్తున్న ఆశావహులందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక అదిరిపోయే ఆపర్చునిటీని డీకోడ్ చేయబోతున్నాం. అదే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2026 అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్. ఈ విశ్లేషణలో ఈ నోటిఫికేషన్ గురించి ప్రతి చిన్న డీటెయిల్ని చాలా క్రిస్ప్గా, క్లియర్గా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు ముందుగా గమనించాల్సిన ఒక మ్యాజిక్ నంబరుంది, 1865. అవునండి, దేశవ్యాప్తంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏకంగా 1865 ఖాళీలను భర్తీ చేయబోతోంది. ఇదేదో చిన్న నోటిఫికేషన్ కాదు, ఎంతోమంది నిరుద్యోగుల జీవితాలను మార్చేసే ఒక భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్. కాబట్టి దీన్ని మనం సీరియస్గా కన్సిడర్ చేయాల్సిందే. అసలు ఈ నోటిఫికేషన్కున్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ ఏంటో తెలుసా? మొదటిది, అసలు ఇంటర్వ్యూనే లేదు. ఎగ్జామ్ రాయడం, పాస్ అవడం, జాబ్ కొట్టడం, అంతే. ఇక రెండోది, ఎలాంటి ముందస్తు అనుభవమంటే జీరో ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు. ఇక మూడవది, మన వాళ్లకి అత్యంత సంతోషకరమైన విషయమేమిటంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు తమ సొంత రాష్ట్రాల్లోనే, ఇంకా చెప్పాలంటే తమ సొంత జిల్లాలకు దగ్గరలోనే పోస్టింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. భలే ఉంది కదా? సరే, ఈరోజు మనం ఏమేం కవర్ చేయబోతున్నామంటే యూనియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ వివరాలు, క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్, సెలెక్షన్ ప్రాసెస్ మరియు సిలబస్, అలానే ట్రైనింగ్, స్టైపెండ్, ఫ్యూచర్ బెనిఫిట్స్, ఇంకా లాస్ట్గా ఇంపార్టెంట్ డేట్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. మొదటి సెక్షన్లోకి వచ్చేద్దాం. యూనియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ వివరాలు. అసలు వేకెన్సీలు ఎక్కడెక్కడా ఎన్నెన్నున్నాయో చూద్దాం. దేశవ్యాప్తంగా ఉన్న 1865 ఖాళీలలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే 303 వేకెన్సీలిచ్చారండి. తెలంగాణ కూడా మంచి సంఖ్యలోనే పోస్టులు కేటాయించారు. అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. ఇంకో మంచి విషయమేంటంటే జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మరియు పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పక్కాగా రిజర్వేషన్ల ప్రకారమే పోస్టుల విభజన జరిగింది. సో అందరికీ సమాన అవకాశాలున్నాయి. ఇప్పుడు రెండో సెక్షన్కు వెళ్దాం, అర్హతలు మరియు వయోపరిమితి. ఇంతకీ దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు? ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా వినండి. ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది, కానీ ఆ డిగ్రీ పూర్తయిన డేట్స్కి ఒక స్ట్రిక్ట్ విండో పెట్టారు. మీ గ్రాడ్యుయేషన్ ఖచ్చితంగా ఏప్రిల్ 1, 2022 తర్వాతే పూర్తయి ఉండాలి. అలాగే ఏప్రిల్ 1, 2026 నాటికి మీ చేతులు డిగ్రీ ఉండాలి. ఈ గ్యాప్లో డిగ్రీ పాసైన వాళ్లు మాత్రమే ఎలిజిబుల్ అండి. దీనికి ముందు పాసైన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హులు కారు. ఏజ్ లిమిట్ విషయానికొస్తే బేసిక్గా 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇది ఏప్రిల్ 1, 2026 నాటికి కౌంట్ చేస్తారు. అయితే మీ కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఓబీసీ వాళ్లకి ఒక 3 ఏళ్లు, ఎస్సీ మరియు ఎస్టీ వాళ్లకి 5 ఏళ్లు, అలాగే పీడబ్ల్యూడీ అభ్యర్థులకైతే ఏకంగా 10 ఏళ్ల రిలాక్సేషన్ ఇచ్చారు. సో మీరు ఏ కేటగిరీ కిందకొస్తారో చూసుకొని మీ ఏజ్ లిమిట్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. రైట్, ఇప్పుడు మూడో సెక్షన్కి వచ్చేద్దాం. చాలా ఇంపార్టెంట్ పార్ట్, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి. ఎంపిక ప్రక్రియ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది ఎంత సింపుల్ ప్రాసెస్ అని. జస్ట్ 3 స్టెప్స్. ఫస్ట్, ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది. ఇది ఇంగ్లీష్లోనే రాయాలి. ఇందులో క్వాలిఫై అయితే నెక్స్ట్ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. అంటే మన ఏపీ, తెలంగాణ వాళ్లకి తెలుగు చదవడం, రాయడం ఖచ్చితంగా రావాలన్నమాట. ఇక ఫైనల్గా డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. అంతే, ముందే చెప్పుకున్నట్టు ఎలాంటి ఇంటర్వ్యూలు లేవు. ఎగ్జామ్ సిలబస్లో మొత్తం 5 సెక్షన్స్ ఉన్నాయి. జనరల్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంట్ అండ్ రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, దాంతోపాటు యూనియన్ బ్యాంక్ ప్రాడక్ట్స్ అండ్ సర్వీసెస్. ప్రతి సెక్షన్ నుంచి 20 క్వశ్చన్స్, 20 మార్కులు. అంటే టోటల్గా 100 ప్రశ్నలు, 100 మార్కులన్నమాట. టైం చూస్తే కరెక్ట్గా 1 అవర్ మాత్రమే ఉంటుంది. కాబట్టి స్పీడ్ అండ్ యాక్యురసీ ఇక్కడ గేమ్ చేంజర్స్. బట్ వెయిట్, ఇక్కడ మీకొక సూపర్ డూపర్ గుడ్ న్యూస్ ఉంది. అదేంటంటే ఎటువంటి నెగటివ్ మార్కింగ్ లేదు. అసలు ఒక్క మార్కు కూడా కట్ అవ్వదు. అంటే మీరు ఏ ఒక్క క్వశ్చన్ని కూడా వదిలిపెట్టాల్సిన పనే లేదు. 100కి 100 అటెంప్ట్ చేసేయచ్చు. ఇది నిజంగా మన ప్రిపరేషన్ స్ట్రాటజీనే మార్చేసే పాయింట్ కదా. ఇక 4వ సెక్షన్కి వస్తే ట్రైనింగ్, స్టైపెండ్, అలాగే ఫ్యూచర్లో మనకు దక్కే లాభాలేంటి అనేది డిస్కస్ చేద్దాం. ఈ 1 ఇయర్ ట్రైనింగ్లో మీకు ఎంత స్టైపెండ్ ఇస్తారనేది మీకు ఎక్కడ పోస్టింగ్ వచ్చిందనే దానిపై డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ రూరల్ ఏరియాలో వస్తే నెలకు 15,000 రూపాయలు వస్తాయి. అదే అర్బన్ లేదా మండల కేంద్రాల్లో వస్తే
18,000 రూపాయలు. ఇక హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద మెట్రో సిటీస్లో గాని మీకు పోస్టింగ్ వస్తే నెలకు 20,000 రూపాయలు స్టైపెండ్గా ఇస్తారు. ఇక్కడే అసలైన పాయింట్ దాగుంది. దీన్ని ఏదో 1 ఇయర్ చేసేసి వదిలేసే టెంపరరీ అప్రెంటిస్షిప్ లాగా అస్సలు చూడకండి. ఎందుకంటే రేపు పొద్దున్న యూనియన్ బ్యాంకులో గాని లేదా ఎస్బీఐలో గాని పర్మనెంట్ జాబ్స్ పడినప్పుడు ఈ ఎక్స్పీరియన్స్కి పక్కగా స్పెషల్ వెయిటేజ్ ఇస్తారు. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే జరిగింది. అంటే మీ శాశ్వత బ్యాంకింగ్ కెరియర్కి ఇదొక అద్భుతమైన షార్ట్కట్ లాంటిదన్నమాట. ఇక ఫైనల్గా 5వ సెక్షన్కు వచ్చేశాం. ముఖ్యమైన తేదీలు మరియు అప్లై చేసుకునే విధానం ఎలాగో క్విక్గా చూసేద్దాం. టైమ్లైన్ చూసుకుంటే మనకు పెద్దగా టైం లేదనే చెప్పాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ ఏప్రిల్ 29న స్టార్ట్ అయిపోయాయి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మే 19. ఇక ఎగ్జామ్ కూడా చాలా ఫాస్ట్గా జూన్ నెలలోనే కండక్ట్ చేస్తారు. చూసారుగా, ఏమాత్రం లేట్ చేయకుండా ఆ మే 19 డెడ్లైన్ లోపు అప్లై చేసేసి వెంటనే బుక్స్ పట్టేయాలి. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ మరియు ఓబీసీ పురుష అభ్యర్థులకు 944 రూపాయలు ఉంటుంది. మహిళా అభ్యర్థులందరికీ 708 రూపాయలు. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ మరియు ట్రాన్స్జెండర్ అభ్యర్థులకు ఫీజు కేవలం 236 రూపాయలు మాత్రమే. అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఫస్ట్ అఫీషియల్ అప్లికేషన్ లింక్ని క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీ పేరు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ ఇచ్చి క్యాండిడేట్గా రిజిస్టర్ అవ్వాలి. ఆ తర్వాత మీకొచ్చిన కొత్త డీటెయిల్స్తో లాగిన్ అయి ఫామ్ మొత్తం తప్పులు లేకుండా ఫిల్ చేసి సబ్మిట్ చేయడమే. సో ఇదంతా విన్నాక మీకు ఏమనిపిస్తోంది? బ్యాంకింగ్ రంగంలో స్థిరపడేందుకు ఇది నిజంగా సరైన పునాదా? ఒక్కసారి ఆలోచించండి. సొంత రాష్ట్రంలో పోస్టింగ్, ఇంటర్వ్యూ టెన్షన్ లేదు, నెగటివ్ మార్కింగ్ భయం అస్సలే లేదు, పైగా ఫ్యూచర్లో పర్మనెంట్ జాబ్కి సాలిడ్ వెయిటేజ్. ఇంకేం కావాలి చెప్పండి? ఖచ్చితంగా ఇది మీ కెరియర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఒక సూపర్ ఛాన్స్. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు బాగా హెల్ప్ అవుతాయని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.